హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఇక్కడ అమరావతి ఈ రాజధాని ఏరియాలో ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుసు కదా, ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత రాకముందు ఇదంతా వాడని ప్లేస్ లాగా ఎంతో ఇదిగా ఉండేది. మొత్తం ఇదిగో ఇట్లా చెట్లతో అంతా పాడుపడిపోయిందిగా ఉంది. కానీ దీన్ని ఇప్పుడు అంతా నీట్గా చేసి మంచిగా డెవలప్ ఇంకా చేసి రాజధానిని ఒక రూపురేఖలోకి తీసుకురావాలని చెప్పేసి ఆగమేఘాలతో ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుతానికైతే ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ తీసేసే పనిలో పడ్డారు. అంత క్లీన్ చేయడానికి. చూసారుగా ఇదంతా ఎంత పొదలుగా ఉందో. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే 2.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ రాజధాని రూపురేఖల్లోకి తీసుకురావాలని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది అనమాట. దానికి సంబంధించిన శాఖ నారాయణ గారు ఈ మాట చెప్పారు. ఇప్పుడు మనము ఈ రోడ్డు చూస్తే కనుక ఇటు దగ్గరగా మనం ఇప్పుడు హైకోర్టుకి దగ్గరలోకి వెళ్తున్నాం అనమాట. హైకోర్టుకి వెళ్ళే దారిలో సందర్భంగా ఇట్లా రోడ్డు పక్కన ఈ ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తున్నాను. అక్కడ హైకోర్టు కూడా ఇప్పుడు ఏదో టెంపరీగా కట్టారు, ఇంకా పూర్తిగా కట్టింది కాదు. ఈ ప్లేసెస్ అన్ని ఎలా ఉంటాయో మీకు పూర్తిగా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. రాజధాని ప్రాంతమైన మందడంలో ఇది మనం చూస్తున్న ఊరు ఇదనమాట. మందడము మంచి మంచి బిల్డింగులతో చాలా బాగుంది ఊరు. ఇంకా ఇటు రాజధాని ఏర్పడితే ఇంకా చాలా హైఫైగా రూపురేఖలన్నీ చాలా మారిపోతాయి అన్నమాట. ఇది మందడం గ్రామం అన్నమాట. ఇప్పుడు రాజధాని హడావుడి ఉంది కాబట్టి
స్టేట్ నుంచి 4 మూలల నుంచి మరి ఏ మంత్రులైనా ఈవెన్ సీఎంతో సహా అందరూ ఈ ఊర్లో పర్యటించి వీటన్నిటిని చూసుకోవాల్సి ఉంది. ఇప్పుడు మన స్టేటే కాదు, మన దేశం కూడా ఈ ప్రాంతాల మీద ఉందన్నమాట. మరి ఫ్యూచర్లో ఎంత డెవలప్ అయ్యి ఎంత అట్రాక్టివ్గా ఈ అమరావతి రాజధాని నిలబడుతుందో మనం వేచి చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత ఇంకా కృష్ణాయపాలెం అని వీళ్ళందరూ ఎంతగానో ధర్నాలు చేసి రాజధాని ఇక్కడ కావాలని చాలా పట్టుబట్టారన్నమాట. వీళ్ళ కళ నెరవేరినట్టుగానే మన ఏపీకి ఒక మంచి రాజధాని ఇక్కడ కట్టడానికి చంద్రబాబు గారు ప్లాన్ చేస్తున్నట్టుగా మంచిగా బాగుంది. సో మీరు కూడా ఈ వీడియో ఫుల్గా వాచ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూద్దాం. ఓకేనా?